వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దిమాగి నక్సల్స్ తుపాకీ పట్టిన తీవ్రవాది కంటే భయంకరమైన తెగులు. భారత్ పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు రాజ్యాంగం ప్రకారం విచారణ జరిపి ఉరిశిక్ష వేస్తే తేరే కాతిల్ జిందాహై. అఫ్జల్, మేము సిగ్గుపడుతున్నాం, నిన్ను చంపినోళ్ళు ఇంకా బతికే ఉన్నారని దేశ రాజధాని నడిబొడ్డున నినాదాలు చేస్తారు. ఈశాన్య భారతదేశాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని షర్జిల్ ఇమాం బహిరంగంగా వ్యాఖ్యానిస్తే అతనికి మద్దతుగా గొంతుల్లేస్తాయి. 2020లో ఢిల్లీలో హిందూ వ్యతిరేక దాడులకు ఉమర్ ఖలీద్ కుట్ర పన్నితే అతన్ని ప్రజాస్వామ్య పోరాట యోధుడు అని నెత్తినెక్కించుకుంటారు. ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుసేన్ కిరాతక మూకలను హిందువులపైకి వదిలి రక్తపారస్తే సొంత తండ్రిని వెనకేసుకొచ్చినట్లు కొందరు వాణ్ణి వెనకేసుకొస్తూ ఉంటారు. భారత సైన్యంపై దాడి చేసిన బుర్హాన్ వాణిని ఎన్కౌంటర్ చేస్తే అయ్యో ఒక పేద హెడ్ మాస్టర్ కొడుకును చంపేశారని కన్నీరు కారుస్తారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో నవ్వుల ఎమోజీలు పెట్టి సంబరాలు చేసుకుంటారు. వందలాది మంది నిర్దోషుల ప్రాణాలు తీసిన కసబ్ ఉరిశిక్షను ఆపడానికి రాత్రికి రాత్రే క్షమాభిక్ష పిటిషన్లపై సంతకాలు పెట్టే కపటలు పుట్టుకొచ్చారు. మన సరిహద్దుల్లో సైనిక రక్తం చిందిస్తూ దేశాన్ని కాపాడుతుంటే సర్జికల్ స్ట్రైక్ చేశారా, ఆధారాలు చూపించండి అని రాజకీయం చేసిన నాయకులున్నారు. వేలాది మంది సైనికులు ప్రాణత్యాగం చేసి కాశ్మీర్ని కాపాడితే కాశ్మీర్ భారత్లో భాగం కాదు అని వాగే వికృత బుద్ధులు ఉన్నారు. అడవుల్లో తుపాకులు పట్టుకున్న మావోయిజం దాదాపు సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంటే నగరాల్లో ఏసీ గదుల్లో కూర్చొని అదే రక్తం పిండే సిద్ధాంతానికి సోషల్ మీడియాలో కలరింగిచ్చే అర్బన్ నక్సల్స్ ఎక్కువయ్యారు. ఈరోజు భారతదేశం మౌలిక సదుపాయాలు, జీడిపి, తయారీ రంగం అభివృద్ధిలో ప్రపంచంలోనే కొత్త శిఖరాలను అధిరోహిస్తుంటే విదేశీ గడ్డపై నిలబడి సొంత దేశాన్ని, ప్రజలను అవమానించే రాబందులు తయారయ్యారు. వీళ్ళందరినీ మన ప్రధాని మోదీ ఒక్క మాటలో చెప్పారు, దిమాగి నక్సల్స్. అడవిలో తుపాకీ పట్టిన తీవ్రవాది కనిపిస్తాడు, అతనిపై చర్య తీసుకోవచ్చు. కానీ సమాజంలో తిరుగుతూ దేశంపై ద్వేషాన్ని సిద్ధాంతంగా మార్చి హింసకు సమర్థనలు వెతికి వేర్పాటువాదానికి న్యాయం చెప్పి యువత బుర్రల్లో విషం నింపేవాడే వీడు. అతని చేతిలో తుపాకీ ఉండదు, కానీ అతను తయారు చేసే చేతుల్లో రేపటి తుపాకీ ఉంటుంది. అందుకే తుపాకీని పట్టుకున్న తీవ్రవాదిని మాత్రమే కాదు, తుపాకీ పట్టే మనస్తత్వాన్ని తయారు చేసే దిమాగి నక్సలిజాన్ని కూడా గుర్తించాలి, అంతం చేయాలి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.